ఉన్నటువంటి ఆఫీసర్లందరికీ నాకు నమస్కారం. ఇక్కడ కులమత భేదాలు ఏం లేవు సార్. వాస్తవంగా అందరం కలిసి ఉంటాం. మేమందరం ఈ అమీనాపూర్లో అయితే మరీ ఇంకా బాగానే కలిసి ఉంటాం. ఇంకా చుట్టుపక్కల ఉండేవో లేవో తెలియదు, కానీ ఇక్కడైతే అందరం కలిసి ఉంటాం. దీనికి మేము 100% మీకు మాటిస్తున్నాం సార్. ఎలాంటిది అలాంటి భేదభావం ఉండే ఇక్కడ కులపరంగా అయితే ఇప్పటికైతే లేవు సార్. సరే సార్, అవును సార్, గౌడ్స్ అలాంటిది అయితే ఇక్కడ ఏ రోజు కూడా మాకు ఫీలింగ్స్ లేవు. అందరం సమానం అన్నట్టే ఉంటాం. అన్ని విధాల కోఆపరేషన్ చేసుకుంటాం. ఎవరికోరు గుడ్ మార్నింగ్, మా సర్పంచ్ గారికి గుడ్ మార్నింగ్, ఉప సర్పంచ్ గారికి గుడ్ మార్నింగ్, మా వార్డు మెంబర్స్ గుడ్ మార్నింగ్. ఏం లేదు, మొత్తం మన పాపులేషన్ వచ్చేసి 1413 ఉంటుంది. దాంట్లో అయితే పాపులేషన్ వచ్చి 301 ఉంది. మళ్ళీ ఉమెన్ పాపులేషన్ వచ్చేసి దీంట్లో హైయెస్ట్ ఉంటుంది సార్. మన రేషియో దీంట్లో జెండర్ దాంట్లో మాది ఎక్కువ ఉంటుంది. మేల్ ఫీమేల్లో మాది ఫీమేల్ జెండర్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ మా దగ్గర ఇట్లాంటి క్లాసెస్ కానీ ఏం కానీ ఉన్నాం. మైనారిటీ కూడా లైట్గానే ఉంటుంది. మా జాగ్రఫికల్గా కూడా మా విలేజ్ కొంచెం హైట్లో ఉంటుంది కాబట్టి అంటే ఇక్కడ సైడ్ ఎక్కడ అనేది ఇట్లా రౌండ్గా ఇట్లాంటి ముప్పు ప్రాంతం అనేది ఉండదు. హైట్ ఉంది కాబట్టి ఇప్పుడు వేల్పూర్లో అట్లాంటి వాళ్ళకంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఓన్లీ వాటర్ ప్రాబ్లమ్కి మాత్రమే రెగ్యులర్గా ఉంటుంది. అమీనాపూర్ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. నేను మొన్న రీసెంట్లీ మీ మండలిలో జాయిన్ అయ్యాను. నా పేరు జే అనిరుద్ధు. నేను దీనికి నా డిస్ట్రిక్ట్ నిర్మల్ డిస్ట్రిక్ట్ నేను ఆల్రెడీ నిజామాబాద్లో 2 years 4 months చేసినాను. ఈరోజు 31st రోజు అవునది. ప్రతి నెలలో సివిల్ రైట్ డే ఉంటుంది. దాదాపు ఒక 2 years నుంచి ఏమో నాకు తెలియదు. ఇక్కడ ప్రతి మంత్లో ఉంటుండే. ఇంకా మేము ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం కంటిన్యూ చేయాలనేది ఆ ఉద్దేశంతో వచ్చినాను. ఇక్కడ ఈ మండల్లో ఈ విలేజ్లో నేను కొత్తగా ఎటువంటి ఉన్నది ఈ అవగాహన చదువు అంటే ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ అవునదా రెడ్డిస్ అందరు కానీ కలిసిమెలిసి ఉండాలని ఆ ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఉన్నది. విలేజ్లో ఇప్పుడు మన సర్పంచ్ గారు ఎట్లా ఉన్నారు ఏమన్నా చెప్పగలుగుతారని అనుకుంటున్నాను. నూతనంగా విచ్చేసినటువంటి మన ఎంఆర్ఓ గారు అనిరుద్ధ్ గారికి స్వాగతం సార్. అట్ ద సేమ్ టైం నూతనంగా ఎలక్ట్ అయినటువంటి సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి వార్డు మెంబర్లందరికీ కూడా విష్ ఆల్ ది బెస్ట్. మనము పౌర హక్కుల దినోత్సవాన్ని ప్రతి నెల 30వ తారీఖు లేదా 31వ తారీఖు నాడు ఒక విలేజ్ని ఎంచుకొని జరపడం జరుగుతుంది. ఇందులోపల అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆశయ సాధన మేరకు మనం ఈ విధంగా అందరం కలిసిమెలిసి కూర్చుండేటువంటి బాధ్యతని ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మనకు ఈ పౌర హక్కుల దినోత్సవాన్ని అంటే ప్రతి పౌరునికి కొన్ని హక్కులు అనేటువంటివి ఉన్నాయి. వాటిని అనేటువంటిది తుడనాడకుండా మనం కూడా సమానత్వ భావంతో అసమానత అస్పృశ్యత అనేటువంటిది ఉండకుండా అందరము కలిసిమెలిసి సోదర భావంతో ఉండి గ్రామాభివృద్ధి లోపల పాటుపడాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని కల్పించడం జరిగింది, ఈ యొక్క ప్రోగ్రామ్. సో ఇందులో భాగంగా నేను ఎస్సీ సంక్షేమ శాఖకు చెందినటువంటి వాడిని. మన వేల్పూర్లో ఉన్నటువంటి ఎస్సీ బాయ్స్ హాస్టల్ వార్డెన్ని నేను గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నాను. మనకు విద్యాపరంగా చూసినట్లయితే సమానత్వం అనేటువంటిది ఎలా వస్తుంది? మరి విద్య ద్వారానే సమానత్వం రావడం జరుగుతుంది. ఆనాడు అంబేద్కర్ కూడా అన్ని డిగ్రీలు చదివి మొత్తం ప్రపంచ మేధావుల లోపల ఒక 10 మేధావుల్ని తీసుకున్నామంటే లిస్ట్ లోపల అంబేద్కర్ గారు కూడా ముందు వరుస లోపల ఉండడం జరుగుతుంది. అంతటి మేధావి. బికాజ్ ఆఫ్ కేవలం మరి ఆ జ్ఞానంతో చదువుతోటి మాత్రమే సమానత్వం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో అంబేద్కర్ పోరాటం చేయడం జరిగింది. దాని ద్వారానే ఓటు హక్కు వినియోగించుకోవడం జరుగుతుంది మనం కూడా. సో మనకు విద్యాపరంగా వచ్చినటువంటి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకొని మనకు ఉన్నటువంటి విద్యార్థుల్ని, మనకు పూర్ క్యాండిడేట్గా ఉన్నటువంటి బిలో పావర్టీ లెవెల్ కింద ఉన్నటువంటి విద్యార్థుల్ని కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ చదివించడానికి అనేకమైన విధానమైనటువంటి ప్రభుత్వం పథకాలను ఇస్తుంది. 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మనకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే ఒక విద్యార్థి కేవలం మా విద్యార్థి గవర్నమెంట్ స్కూల్ అనే చదవడం కాకుండా కార్పొరేట్ విద్య లోపల కూడా చదవాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఏం కల్పిస్తుంది? 1వ తరగతి విద్యార్థులకు
100 మంది విద్యార్థులు, ప్రతి జిల్లా నుంచి కూడా 100 మంది విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద కార్పొరేట్ విద్యను అందించడం జరుగుతుంది. అది స్కీమ్ జరుగుతుంది. మన మండల్ నుంచి కూడా దగ్గర 16 సీట్లు రావడం జరిగింది లాస్ట్ ఇయర్. నెక్స్ట్ ఎట్ ద సేమ్ టైం 5th క్లాస్కి కూడా 100 సీట్స్ ఉంటాయి. దాన్ని కాస్త 150కి పెంచడం జరిగింది. వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఒక్కసారి మనం సీట్ వచ్చిందంటే అందులోపలే విత్ హాస్టల్తో సహా ఉండడం జరుగుతుంది. మనకు భీమ్గల్లో బ్రిలియంట్ స్కూల్స్ ఒకటి ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ సెయింట్ పాల్ స్కూల్ కూడా ఉన్నది. నెక్స్ట్ నిజామాబాద్ స్కూల్ కూడా మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. మనం ఎక్కడన్నా కానీ చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎట్ ద సేమ్ టైం హైదరాబాద్ స్కూళ్ళల్లో చదవాలంటే మనకు స్తోమత లేదు అనేటువంటిది కాకుండా ఎస్సీ పిల్లలకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ద్వారా కూడా మనకు సీట్స్ని లక్కీ డ్రా పద్ధతి ద్వారా మనకు అక్కడ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం అనేది. సో అటువంటి సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకున్నట్లయితే మనం ఉన్నత విద్యను పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మామూలు మన సర్కార్ బళ్ళ లోపల జెడ్పీహెచ్ఎస్ స్కూళ్ళలో చదివేటువంటి విద్యార్థులకు కూడా అటువంటి రానప్పుడు మనకు హాస్టల్స్ ఉన్నాయి. ఎస్సీ హాస్టల్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ ఇవ్వడం. 3వ తరగతి నుంచి పడితే పీజీ వరకు విద్యార్థి తన యొక్క చదువును మొత్తం కూడా ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మనకు ఆ యొక్క వసతులను మనకు ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి వసతులను కల్పిస్తుంది. అటువంటి వసతులను మనం సద్వినియోగం చేసుకునేది. ఈ గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. మా ఊరిలో గ్రామ ప్రజలంతా కలిసిమెలిసి ఉంటారు.